హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అండి. మార్నింగ్ 5 గంటలు లేసానండి. లేచి వాకలు తుడిచినప్పటికీ చీకటిగానే ఉంది, కానీ ఫుల్గా మేఘం పట్టేసింది. వర్షం అయితే వచ్చేసిందని సడన్గా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా గట్టిగా వర్షం వచ్చేసింది. అయితే తర్వాత వాకలు తుడిచేసుకున్న తర్వాత అయితే సామాన్లు అయితే తోమేసాను. పిల్లలు వేసినప్పటికైతే టిఫిన్ అయితే దాకరొట్టు అయితే వేసానండి. పిల్లలకి మా వాళ్ళకి దాకరొట్టు అంటే చాలా ఇష్టం. జీలకర్ర వేసి 2 గ్లాసుల మినపప్పు, 1 గ్లాసు నూక వేసుకోవాలండి. దాకలో కొంచెం నూనె వేసినాకండి ఇడ్లీ నూక, మినపప్పు, సాల్ట్ కలిపేసుకుని దాకలో వేసేసి పైన చుట్టూరు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అరుగుదలకు మంచిది. వేసినాకండి చిన్న టీ తాగే గ్లాసులో వాటర్ వేసి పెట్టాలండి. ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇలా నీళ్ళు మరిగినప్పుడు ఒక చేతితో ఒకసారి నొక్కి చూడాలి. ఉడికిపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాలు అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత గ్లాసులో నీళ్ళన్నీ తీసేసుకోవాలి. తీసేసినాకండి వేరే గిన్నెలోకి అయితే తిరగేసి వెళ్ళరట్టు. ఇంకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చట్నీ అయితే నేను ఇంకేం చేయలేదండి. అంటే పంచదార వేసుకుని తినేసారు. అంటే వర్షం వచ్చింది కదా, చల్లగా ఉంది కదా. చికెన్ పట్టుకొచ్చారు. ఇంకా చికెన్ పట్టుకొచ్చి బిర్యానీ చికెన్ అయితే వండానండి. ఫస్ట్ టైం కదా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బిర్యానీ వండేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. మరొకసారి వండినప్పుడు అయితే కంపల్సరీగా వీడియో అయితే తీస్తానండి. ఇంకోండి వేడి వేడి బిర్యానీ, చికెను, ఉల్లి చట్నీ కూడా చేశానండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్, సాల్ట్, పెరుగు, కొత్తిమీర అన్నీ కలిపి ఉల్లి చట్నీ అయితే తయారు చేసుకున్నాము. ఇంకోండి బిర్యానీ వేడివేడిగా ఉంది. చికెన్ ఉంటే కనుక కంపల్సరీగా బిర్యానీ ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది. నేను చికెన్ ఎప్పుడైనా తెస్తే కనుక బిర్యానీ అయితే వండేస్తాను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. చూసారు కదా, ఇంకోండి చికెన్ బిర్యానీ అయితే నేను, మా వారు, మా పిల్లలు ఇద్దరు నలుగురం కూర్చుని అయితే భోజనం అయితే చేసేస్తున్నాం. వేడివేడిగా భోజనం చేసేస్తున్నామండి నలుగురు కూర్చుని. చూసారు కదా చికెన్. ఇంకోండి ఈసారి కంపల్సరీగా అయితే బిర్యానీ ఉన్నప్పుడు అయితే వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను నేను. ఇంకా నలుగురం అయితే ఇలా కూర్చుని భోజనం అయితే చేసేస్తున్నామండి. చూసారు కదా, ఇవాళ త్వరగా భోజనం చేసేస్తాము. చల్లగా ఉంది కాబట్టి వాతావరణం, వేడివేడిగా బిర్యానీ చికెన్ అయితే వేసుకుని తినేస్తామండి. 12:30 అయినప్పటికీ కంప్లీట్ చేసేస్తాము. సరే, ఇంకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.